Hi friends, youth are not useless, they are useless. They are not careless, but careless. యూత్ ఆర్ ద పవర్ ఆఫ్ ద నేషన్. చూడండి, ఇది ఎందుకు చెప్పానంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువ జనాభా. ఈరోజు భారతదేశ బలమే యువ జనాభా. ఏదైతే యువ జనాభా ఉంటుందో ఆ దేశం ఎప్పటికైనా ఫాస్ట్ గ్రో అవుతుందట. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ చూడండి, ఎకానమీ చాలా బాగుంది, బట్ పీపుల్ లేరు అక్కడ కంట్రీలో. జర్మనీ ఎకానమీ సూపర్ ఉంది, కానీ పీపుల్ తక్కువ ఉంటున్నారు. అంటే చాలా కంట్రీస్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎకనామిక్గా రిచ్ ఉన్నారు, అక్కడ యువ జనాభా తక్కువ అయిపోతుంది రోజు రోజుకి. ఇండియాలో చూస్తే మన బలమే యువ జనాభా. అంటే యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్లెస్. అంటే ఇక్కడ మనం ఏమైపోతుందంటే మన దేశంలో ఉన్న యువ జనాభా తక్కువ వినియోగించబడుతుందేమో అని అనిపిస్తుంది. సో ఇమ్మీడియట్లీ యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, అందుకే దే ఆర్ యూజ్లెస్. అంటే తక్కువ వినియోగించబడుతున్నారు, వాళ్ళు యూజ్లెస్ కాదు. అంటే చాలా మంది అంటుంటారు యువత వేస్ట్, యూత్ దేనికి వనుకొస్తలేదు, యూత్ దేనికి కాదండి. యూత్ అనేది దే ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్లెస్. తక్కువ వినియోగింపబడుతున్నారు. వాళ్ళందరినీ ఒక ఛానలైజ్ చేసి, ఒక డైరెక్షన్గా చేసి, ఒక ఛానలైజ్గా చేసి, ఒక పెద్ద శక్తిగా తయారు చేస్తే మాత్రం ఇండియా విల్ డూ డెఫినెట్లీ వండర్స్, నో డౌట్ అబౌట్ దిస్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. ఖచ్చితంగా యూత్ ఆర్ ద పవర్ ఆఫ్ ద నేషన్. సో వీళ్ళే ఆ నేషన్ బిల్డర్స్. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఈ యువ జనాభాని అడ్వాంటేజ్ తీసుకొని దేశం చాలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.